ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. టీవీ5 మనీ వేదిక ద్వారా మార్కెట్స్లో స్టిల్ మొమెంటం కొనసాగుతుంది. పాజిటివ్ మొమెంటం 242 పాయింట్స్ ప్లస్తో సెన్సెక్స్ అండ్ 67 పాయింట్స్ ప్లస్లో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 9883 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఎంతమంది కూడా 9886 లెవెల్స్కి ఇవాళ మార్నింగ్ హై టెస్ట్ చేసింది. ఆల్మోస్ట్ డే హైస్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇంకొద్దిగా మనకి జస్ట్ 14 పాయింట్స్ అవే ఫ్రమ్ 9900 మార్క్. బట్ స్టిల్ ఇవి కూడా లైఫ్ టైమ్ హై దగ్గర మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ కూడా 32,000 ప్లస్లో ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ రికార్డ్స్ హై స్థాయి దగ్గర కొనసాగుతుంది. ఇవన్నీ బుల్స్కి మార్కెట్పై ఎంత పట్టుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మొమెంటం ఇలాగే కొనసాగుతుందో లేదో వేచి చూడాలి. ఎందుకంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ 40 మినిట్స్లోనే ఈ మధ్యకాలంలో యాక్టివిటీ బాగా జరుగుతుంది. కాబట్టి ఒక్క మెటల్స్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. బ్యాంకింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆటోలో మంచి పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ రంగ షేర్స్లో కూడా కొనుగోళ్ల మద్దతు ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా బయింగ్ యాక్టివిటీ రావడం మనం చూస్తున్నాము. ఇక ఒకసారి ఏ సెక్టార్స్లో ఎలాంటి యాక్టివిటీ జరుగుతుందో కూడా మనం తెలుసుకుని తర్వాత కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. గెయినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫినిక్స్ మిల్స్ చాలా స్ట్రెంత్ కనబడుస్తుంది. ఫినిక్స్ మిల్స్ 13.5% లాభంతో 547 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. నెట్వర్క్ 18 11% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది 57 రూపీస్ దగ్గర. ఐనాక్స్ విండ్లో కూడా బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. ఐనాక్స్ విండ్ 10.5% 11% గెయిన్స్తో 162 రూపీస్ దగ్గర కొనసాగుతుంది. నవభారత్ వెంచర్స్ 6.5% గెయిన్స్తో 135 దగ్గర. ఫినలెక్స్ ఇండస్ట్రీస్ కూడా 6% గెయిన్స్తో 662 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంకా వీక్గా ట్రేడ్ అవుతున్న కౌంటర్స్లో ఏమో ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 3.5% నష్టంతో కనబడుతుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 3.5% డౌన్తో. జీఈ పవర్, ఎంఫోసిస్, అనంతరాజ్ ఇండస్ట్రీస్ కూడా 5 to 3 నుంచి 5% లాసుల్లో ట్రేడ్ అవుతుంది. భారతీయ ఇన్ఫ్రాటెల్లో కూడా 3% దాకా లాస్ కనిపిస్తుంది ఇప్పటిదాకా ఉన్న ట్రేడ్ కౌంటర్స్లో. ఇక యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న కౌంటర్స్లోనేమో మనకి యాక్సిస్ బ్యాంక్ అండ్ రిలయన్స్ కనిపిస్తున్నాయి. రిలయన్స్ మొన్నటి జియో ప్రకటన తర్వాత మొమెంటం ఎక్కడ వీక్ అవ్వట్లేదు. ఆల్మోస్ట్ 1523 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. 1% గెయిన్స్తో కనబడుతుంది. ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్లో కూడా ఇదే స్ట్రెంత్ మనం రావడం చూస్తున్నాం. వన్ ఆఫ్ ది మేజర్ హెవీ వెయిట్ స్టాక్ కాబట్టి ఐటీసీ కొద్ది గొప్ప మళ్ళీ మార్కెట్స్ని ముందుకు నడిపిస్తుంది. ఇనిషియల్గా మార్కెట్స్ను ఎలా చూస్తారు? ఆల్మోస్ట్ డే హైస్ దగ్గర మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. జస్ట్ 10 పాయింట్స్ అవే ఫ్రమ్ 15 పాయింట్స్ అవే ఫ్రమ్ 9900 మార్క్. డే హైస్ దగ్గర ఉన్నాయి, లైఫ్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి మార్కెట్స్. మార్కెట్ హైయర్ లెవెల్లో 9900 దగ్గర కూడా మార్కెట్ బాగా స్థిరంగానే ఉంది. ఒక స్వల్ప కరెక్షన్ తోటే ఈ కన్సాలిడేషన్ కానీ ఈ మైనర్ కరెక్షన్ కానీ పూర్తి చేసుకుంది. హైయర్ లెవెల్లో కూడా మార్కెట్ బాగా పటిష్టంగానే కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా 23,900 మేజర్ ఇంత క్రితం పీక్, ఇంత క్రితం హైలో కూడా కొంచెం ఇంకా రిలేటివ్గా స్ట్రెంత్ కూడా కనపరుస్తుంది. కాబట్టి ఉన్న సెల్లింగ్ ప్రెషర్ని కూడా మార్కెట్లో ఈ ఇండెక్సెస్ కొంచెం అబ్జర్వ్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. సో మార్కెట్ ఓవరాల్గా పాజిటివ్గానే ఉంది. మార్కెట్ క్లోజింగ్ సమయానికి 3కి కనుక ఇదే లెవెల్లో అంటే 9900 దగ్గర పైన క్లోజ్ అయిన ట్రెండ్ బాగా పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్ 10,000 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అండ్ ఒకటి కొన్ని స్టాక్స్ ఫర్ ది మ్యాటర్ లైక్ ఐనాక్స్ విండ్ లాంటి స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ మొమెంటం కనిపిస్తుంది. 10% దాకా స్పర్ట్ కనిపించింది ఐనాక్స్ విండ్లో. అండ్ హడ్కో లాంటి స్టాక్స్లో కూడా మొమెంటం కొనసాగుతుంది. ఎలా కనిపిస్తున్నాయి టెక్నికల్గా ఈ స్టాక్స్? అఫ్కోర్స్ హడ్కోల్ అయితే పెద్ద హిస్టారికల్ డేటా లేదు. కానీ లిస్ట్ అయినప్పటి నుంచి చూస్తే కనుక కొంచెం సబ్డ్యూడ్గా, మోడెస్ట్గా, ఒక సైలెంట్గా ఉన్న స్టాక్ సడన్గా ఈ లాస్ట్ 2-3 రోజులుగా మనకి హౌసింగ్, ఇన్ఫ్రా, కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా పెరగడంతో హడ్కో కూడా బాగా పెరిగింది. హడ్కో చూస్తే కనుక ఓవరాల్గా ఒక స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదంటే కనుక కొంచెం మంచి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉన్న కంపెనీ కాబట్టి హడ్కో కూడా కొంచెం లాంగ్ టర్మ్లో కూడా పాజిటివ్ రేటింగ్స్ కూడా మనం చూస్తాము ఫండమెంటల్ అనలిస్ట్ దగ్గర నుంచి. సో లాంగ్ టర్మ్ కోసం కొంచెం స్టడీ అండ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ ఐనాక్స్ విండ్ చూస్తే కనుక 10% వరకు పెరిగి మనకి కొంచెం అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. చాలా కాలం తర్వాత లైమ్లైట్లోకి రావడం మనం చూస్తున్నాము. కానీ ఓవరాల్గా చూస్తే కనుక ఐనాక్స్ విండ్ మటుకు గత 6 నెలలు బట్టి, ఏడాది బట్టి చూస్తుంటే కనుక 500 నుంచి కంటిన్యూస్గా పడుతూ ఈ మధ్య కాలంలో 130, 140 దగ్గర ఒక స్వల్ప రెసిస్టెన్స్ తీసుకొని ఇప్పుడే ఒక బౌన్స్ బ్యాక్ అయింది. చాలా కాలం బేరిష్గా ఉన్న స్టాక్ సడన్గా ఒకసారిగా స్పర్ట్ రావడం మనం చూసాము. సో పెద్ద ఫండమెంటల్గా పెద్ద మార్పు ఏం కనిపించట్లేదేమో. బట్ అయినప్పటికీ స్టాక్ మొన్న ఇన్ఫ్యాక్ట్ Q4 మొన్న రిజల్ట్స్ అంత ఆశాజనకంగా రాలేదు.
అందువల్ల స్టాక్ కూడా వీక్గా ఉండడం మనం చూస్తున్నాము. సో పవర్లో ఉన్న ఈ స్టాక్ చూస్తే కనుక ఇప్పుడే కొంచెం రికవరీ అవ్వడం మనం చూస్తున్నాము. బహుశా ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా ట్రెండ్ అయితే ఇంకా టెక్నికల్గా పూర్తిగా మారలేదు, రివర్సల్ కాలేదు. ఫైన్ కొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ సైమల్టేనియస్గా తీసుకుందాం. జగదీష్ మెయిల్ చేశారు, హడ్కో ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. అలాట్మెంట్లో స్టాక్స్ వచ్చేదానికి స్టాక్స్ బాగా లో ప్రాఫిట్స్ బాగా ఉన్నాయి. 2500 రూపీస్ దాకా స్టాక్ వెళ్ళడం మనం చూస్తున్నాము. ఎలాంటి ఇది ఇస్తారు? ఇంకా హోల్డ్ చేసుకోవచ్చా? ఈ ప్రాఫిట్స్ని ఇలాగే రన్ చేసుకోవచ్చా? ఏమైనా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలా? మేబీ ఒక లాట్ అయితే అలాట్ అయి ఉండొచ్చు. అలాట్ అయినాయి కాబట్టి మీకు రిస్క్ లేదండి. ఎందుకంటే సెకండరీ మార్కెట్లో కాకుండా ప్రైమరీ మార్కెట్లోనే ఇష్యూ ప్రైస్లోనే తీసుకున్నారు కాబట్టి మీకు ఒకవేళ కరెక్షన్ ఏదైనా వచ్చినా కూడా మీకు ఏమాత్రం మీ క్యాపిటల్కి పూర్తిగా ప్రొటెక్షన్ ఉంది కాబట్టి హోల్డ్ చేయండి. ఇవాళ కూడా ఒక 10% వరకు 100 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకవేళ కనుక ఈ రానున్న రోజుల్లో 100 రూపాయలు కూడా సస్టైన్ అయిందంటే కనుక హడ్కో ఇంకా కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఈ మధ్య ఫండ్ రైజింగ్ ప్లాన్లో కూడా ఉన్నట్టుగా కూడా వార్తలు రావడం మనం చూస్తున్నాము. సో హడ్కో చూస్తే కనుక కొంచెం ఓవరాల్గా పాజిటివ్ రేటింగ్సే లాంగ్ టర్మ్లో కనిపిస్తుంది కాబట్టి కొంచెం పేషెంట్గా ఒక నెక్స్ట్ 6 months to 1 year కనుక వెయిట్ చేయగలిగితే కనుక లాంగ్ టర్మ్లో మీకు హడ్కోలో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే. అండ్ రమేష్ మెయిల్ చేశారు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ బయోకాన్ హోల్డ్ చేస్తున్నారట. ఇక్కడి నుంచి ఇంకా ఏమైనా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి 2 స్టాక్స్లో, ఆర్ ఎగ్జిట్ అవ్వచ్చా? రిలయన్స్ అండ్ బయోకాన్ ఈ మధ్య కొంచెం వాలిటిలిటీ మనం చూసాము. బయోకాన్లో ఆ మధ్యకాలంలో 2-3 రోజుల క్రితం ఒక చిన్న నెగిటివ్ న్యూస్ రావడంతో పాజిటివ్ న్యూస్ వచ్చింది, ఒకటి మళ్ళీ 11% గెయిన్ అయింది. నిన్న ఎంబడే కొంచెం రీబౌండ్ కూడా అవడం మనం చూస్తున్నాము. బయోకాన్ ప్రస్తుతం 360 దగ్గర ట్రేడ్ అవుతుంది. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక లాస్ట్ 1 monthగా మనకి 400 నుంచి 300 వరకు ఒక 20% 30% దాకా కరెక్షన్ వచ్చి మళ్ళీ కొంచెం ఎంబడే రీకూప్ అవ్వడం కూడా మనం చూస్తున్నాము. సో ప్రస్తుతానికి బయోకాన్ ఫార్మా స్టాక్స్ అన్నింటిలో చూస్తే కనుక లాస్ట్ 1 yearగా బాగా పెర్ఫార్మింగ్ చేసిన కంపెనీ, ఫండమెంటల్గాను టెక్నికల్గాను స్ట్రాంగ్గా ఉంది కాబట్టి బయోకాన్ మీరు లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్లో అయితే క్లోజర్ టు 400 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ కొంచెం అప్ ట్రెండ్లో చిన్న బ్రేక్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది బయోకాన్లో 400 దగ్గర. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ మధ్య మనం బాగా అవుట్ పెర్ఫార్మింగ్ అప్ ట్రెండ్ మనం చూసాము. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంకా బుల్లిష్గానే కనిపిస్తుంది. ఈ లాస్ట్ 2 రోజుల ర్యాలీలో చూస్తే కనుక ఈ ప్రీవియస్ హై 1450 కూడా బ్రేక్ అవడం మనం చూస్తాము. కాకపోతే మనకి హైయర్ లెవెల్లో 1600 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, 1570 to 1600. ఎందుకంటే 2007లో వచ్చిన ఆల్ టైమ్ హై మేజర్ పీక్ కాబట్టి ఆ 1550 దగ్గర అప్ ట్రెండ్కి పాస్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. సో షార్ట్ టర్మ్ అయితే కనుక, మీడియం టర్మ్ అయితే కనుక 1550 to 1600 మధ్యలో మీరు ప్రాఫిట్స్ బుక్ చేసి షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవ్వచ్చు. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఫస్ట్ కాలర్ గౌతమ్. హలో, అడగండి గౌతమ్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. నా దగ్గర పీటీసీ 100 రూపీస్లో 50 shares తీసుకున్నాను. అండ్ హరియన్ సూపర్ స్ట్రక్చర్స్ 135లో 100 తీసుకున్నా అండి. ఓకే, 3 months బ్యాక్. ఓకే, అవి ఇంకా హోల్డ్ చేయన్నా లేకపోతే సెల్ చేయమంటారు? సెకండ్ స్టాక్ ఒకసారి రిపీట్ చేయండి. పీటీసీ ఇండియా 100 రూపీస్లో తీసుకున్నాను 50 shares. అండ్ అరిహంత్ సూపర్ స్ట్రక్చర్స్. అరిహంత్ సూపర్ స్ట్రక్చర్స్, ఓకే. అది ఏ ప్రైస్లో తీసుకున్నారు? 135లో తీసుకున్నాను. ఓకే, ఫైన్. ఓకే, పీటీసీ ఇండియా మీరు హోల్డ్ చేయండి. ఎందుకంటే లాస్ట్ 3 to 6 monthsగా చూస్తే కనుక ఈ ర్యాలీలో బాగా అప్ ట్రెండ్ చూసాము. 70 రూపాయల దగ్గర నుంచి 110 రూపాయల వరకు వెళ్ళటం మనం చూస్తున్నాము. ప్రీవియస్ పీక్ 100 రూపాయలు కూడా ఈ స్టాక్ దాటడం కూడా మనం చూస్తున్నాము. టెక్నికల్గా చూస్తే కనుక బులిష్గానే కనిపిస్తుంది. కాకపోతే 120, 130 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే 2011లో చూస్తే కనుక ఈ స్టాక్కి 130 రూపాయల దగ్గర మేజర్ పీక్ ఏర్పడింది. ఆ తర్వాత 2 ఏళ్ళ పాటు ఒక బేరిష్ ట్రెండ్లోకి వెళ్ళింది. సో హై లెవెల్లో 125 ఆ లెవెల్స్లో కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్లో అయితే కనుక అది కొంచెం మీడియం టర్మ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా ఉంది కాబట్టి పీటీసీ ఇండియాని ఆ లెవెల్లో మీరు ఎగ్జిట్ అవ్వచ్చు క్లోజర్ టు 120 లెవెల్స్లో. అలాగే హరిహంత్ సూపర్ స్ట్రక్చర్ చూస్తే కనుక ఇంచుమించు 190 రూపాయల దగ్గర ఉన్న ఈ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ కంపెనీ మనకి ఈ మధ్యకాలంలోనే బాగానే పెర్ఫామ్ చేసింది. 100 రూపాయల నుంచి ఇంచుమించు 200 రూపాయల వరకు బాగా అప్ ట్రెండ్లోకి వెళ్ళటం చూసాము. ఈ మధ్య ఒక లాస్ట్ 1 month కూడా క్రితం కూడా చూసాము. ఎల్ఎన్టీ మ్యూచువల్ ఫండ్ కూడా హరిహంత్ సూపర్ స్ట్రక్చర్లో ఒక మేజర్
కొంచెం బై కూడా చేయడం కూడా మనం చూస్తున్నాము. సో ప్రస్తుతానికైతే అరియంతని హోల్డ్ చేయండి. టెక్నికల్గా బులిష్గానే కనిపిస్తుంది. మొన్న Q4 రిజల్ట్స్ చూస్తే కనుక కొంచెం బెటర్గానే వచ్చింది. సెక్టర్ కూడా బాగానే ఉంది కాబట్టి షార్ట్ టర్మ్లో హోల్డ్ చేయండి కొంచెం. అనంతపురం నుంచి వేణు మరో కాలర్. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్ 360లో బై చేశాను సార్. ఒకసారి రిపీట్ చేయండి. ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్స్ ఓకే 360లో బై చేశాను సార్. షార్ట్ టర్మ్ రోజు తగ్గుతుంది సార్ బాగా. అది ఎన్ఐసి ఏమన్నా గోవా కార్బన్ ఏమైనా తీసుకోవాలి. గోవా కార్బన్ ఇవాళ బాగా పెరిగింది స్టాక్లో బికాజ్ రిజల్ట్స్ డీసెంట్ సెట్ ఆఫ్ రిజల్ట్స్ని పోస్ట్ చేసే కంపెనీ. షిఫ్ట్ ఓవర్ వచ్చా ఫ్యూచర్ లైఫ్ టు గోవా కార్బన్. ఫ్యూచర్ లైఫ్ సైన్సెస్ చూస్తే కనుక లాస్ట్ 6 monthsగా ఈ ర్యాలీలో బాగా అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. ఇంచుమించు 120 రూపాయల నుంచి 370 రూపాయల వరకు వెళ్ళిన తర్వాత ఈ మధ్య కాలంలో ఒక స్వల్ప కరెక్షన్ రావడం చూస్తాము. టెక్స్టైల్స్ రీటైల్ రంగంలో ఉన్న ఈ ఫ్యూచర్ లైఫ్ ఫ్యాషన్స్ చూస్తే కనుక బాగా బులిష్గానే ఉంది. కాకపోతే మీరు బాగా హై ప్రైస్లో తీసుకున్నారు. ఇంచుమించు 3 రెట్లు అయిన తర్వాత కొంచెం ఓవర్ బాటిల్ లెవెల్లో తీసుకోవడంతో కొంచెం హై లెవెల్లో స్ట్రక్ అయినట్టుగా కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే మరి హోల్డ్ చేయండి. ఓవరాల్గా బులిష్గానే కనిపిస్తుంది కాబట్టి సో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. గోవా కార్బన్ చూస్తే కనుక ఈ స్టాక్ కూడా బాగా పెరిగింది. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఈ స్టాక్ 3 రెట్ల వరకు పెరిగింది. 100 రూపాయల నుంచి ఈ స్టాక్ 370 రూపాయల వరకు కూడా బాగా పెరిగింది. టెక్నికల్గా చూస్తే కనుక ఇందాకటి స్టాక్ లాగే ఈ స్టాక్ కూడా కొంచెం ఓవర్ బాట్ పొజిషన్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్ కూడా ఒక కరెక్షన్కి కానీ ఒక కన్సాలిడేషన్లో కానీ డ్యూ ఉన్న స్టాక్. సో ప్రస్తుతానికి గోవా కార్బన్ అవాయిడ్ చేయడం మంచిది, ఎందుకంటే హై ప్రైస్లో కనిపిస్తుంది. ఈ మధ్య మొన్న రిజల్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా రావడం కూడా మనం చూసాము. ప్రీవియస్ క్వార్టర్ రిజల్ట్స్ నెగిటివ్ తోటి ఈ స్టాక్ మళ్ళీ పాజిటివ్లోకి పెర్ఫార్మెన్స్ రావడం చూస్తున్నాం. హై లెవెల్లో ఉంది కాబట్టి ప్రస్తుతానికి గోవా కార్బన్ కూడా అవాయిడ్ చేయండి. హై రేట్లో చేస్ చేయొద్దు. హైదరాబాద్ నుంచి ఫణి మరో కాలర్. హలో నమస్తే సార్. నమస్కారం. నా పేరు ఫణి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి ఫణి. జిందాల్ స్టీల్ 133 దగ్గర కొన్నాను లాంగ్ టర్మ్ కోసం. రైట్ నౌ ఇట్ ఈస్ ట్రేడింగ్ అట్ 138, 139. సో కెన్ ఐ హోల్డ్ దట్? షార్ట్ టర్మ్ గురించి తీసుకున్నారా? లాంగ్ టర్మ్ అండి. జిందాల్ స్టీల్ ఫర్ లాంగ్ టర్మ్ పొటెన్షియల్ కనిపిస్తుంది అప్ సైడ్ వెళ్ళేందుకు. జిందాల్ స్టీల్ అండ్ పవర్ JSPL చూస్తే కనుక ఈ లాస్ట్ లాంగ్ టర్మ్లో 2-3 ఏళ్ళుగా చూస్తే కనుక అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. ఒకప్పుడు చూస్తే కనుక మనకి 500, 600, 700 వరకు కూడా వెళ్ళి మళ్ళీ ఆ తర్వాత మనకి కంటిన్యూస్గా పడుతూ ఈ ర్యాలీలో గత ఏడాది బట్టే ఈ స్టాక్ రికవరీ అవ్వడం మనం చూస్తున్నాము. సో లాంగ్ టర్మ్లో చూస్తే కనుక అంత స్ట్రాంగ్గా ఉన్నట్టుగా కనిపించలేదు. దీని బదులు మనకి మిగతా స్టాక్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. హౌసింగ్ ఫైనాన్స్ కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, NBFCs ఇవన్నీ కూడా బాగా బులిష్గానే కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే మటుకు హోల్డ్ చేయండి. కొంచెం ఒక ర్యాలీలో నా ఉద్దేశము JSPLని ఎగ్జిట్ అవ్వచ్చు. లాస్ట్ ఓవరాల్గా ఫండమెంటల్ రిజల్ట్స్ కూడా చూస్తే కూడా లాస్ట్ 3-4 క్వార్టర్స్ కూడా అంత ఆశాజనకంగా లేదు కాబట్టి బెటర్ స్టాక్స్ని తీసుకోవచ్చు. మరొక మెయిల్ బాంబే బర్మా గురించి శ్రీనివాసరావు అడుగుతున్నారు. 150 షేర్లు తీసుకున్నారట 500 రూపాయల చొప్పున 18 months బ్యాక్. లాంగ్ టర్మ్ గురించి హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారా? హోల్డ్ చేసుకోవచ్చా? బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ BBTC. బాంబే బర్మా మీరు హోల్డ్ చేయండి. ఈ మధ్య స్టాక్ చూస్తే కనుక అంటే లాస్ట్ 1 yearగా చూస్తే కనుక బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్, కంటిన్యూస్గా ఒక బుల్లిష్ ట్రెండ్లో ఉన్న స్టాక్. బాంబే బర్మా చూస్తే కనుక మేజర్ హై ఒక 1000 రూపాయల దాకా వెళ్ళటం మనం చూస్తాము. ఆ మధ్య మనం చూస్తే కనుక 350 రూపాయల నుంచి బిగిన్ అయిన అప్ ట్రెండ్ ఈ లెవెల్లో కూడా ఇంకా పటిష్టంగానే కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే బాంబే బర్మాని హోల్డ్ చేయండి. ఓవరాల్గా సెక్టర్ కూడా బాగా మనకి ప్లాంటేషన్ సంబంధించినవి కూడా బాగా ఉన్నాయి కాబట్టి హోల్డ్ చేయొచ్చు. ఓకే, మరొక మెయిల్ కూడా తీసుకుందాం. శ్రీనివాసరావు అడుగుతున్నారు బాటా అండ్ క్యూపిడ్. బాటా 75 షేర్స్ 500 రూపీస్లో తీసుకున్నారు. క్యూపిడ్ 350 షేర్స్ 350 రూపీస్లో తీసుకున్నారు. హోల్డ్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ గురించి? ఎందుకంటే క్యూపిడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే క్యూపిడ్ స్టకప్ అయిపోయింది ఒక జోన్లో 280-300 రేంజ్ నుండి కొట్టుమిట్టాడుతుంది. ఇంకా చెప్పంటే 260-280 మధ్య ఉంది. ఎప్పటికి కూడా 5 నాట్ ర్యాంక్ 280 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఒక లగాడ్గా ఉంది. మార్కెట్ ఎంత పీక్స్లో ఉన్నప్పటికీ ఈ స్టాక్లో మాత్రం పర్ఫార్మెన్స్ మనకు పెద్దగా కనిపించట్లేదు. క్యూపిడ్ని లాస్ బుక్ చేసుకుని బయటికి రావచ్చు అంటారు. అండ్ బాటా ఎలాంటి వ్యూతో ఉన్నారు? బాటా 500 రూపాయలు అంటే రీసెంట్గా వచ్చిన సపోర్ట్ లెవెల్లో తీసుకున్నారు. హోల్డ్ చేయండి బాటా ఇండియా. ఓవరాల్గా లాస్ట్ 2-3 yearsగా చూస్తే కనుక బాగా అప్ మూవ్ చూసాము. మొన్న
రిజల్ట్స్ కూడా బాగా పాజిటివ్గానే రావడం మనం చూస్తున్నాం. కానీ టెక్నికల్గా 600-620 రూపాయల దగ్గర మనకి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. గట్ట ఏడాది బట్టి చూస్తే కనుక 600-650 దాటలేకపోతుంది. సో నా ఉద్దేశం అయితే షార్ట్ టర్మ్లో కొంచెం 600-650 మధ్యన మీరు ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు. అలాగే క్యూపిడ్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ లాస్ట్ 1 or 2 ఇయర్స్గా ఇదే రేంజ్లో 250-350 మధ్యన ఒక మేజర్ ట్రేడింగ్ ఏరియాలో మూవ్ అవటం మనం చూస్తున్నాము. ఈ స్టాక్ చూస్తే కనుక కొంచెం ఒక ఇండెసిసివ్గా లాంగ్ టర్మ్లో కొంచెం స్ట్రక్ అయినట్టు కనిపిస్తుంది. ఓకే, ఇది ఒక చిన్న సైజు చిన్న పెర్ఫార్మెన్స్ కూడా మనం చూస్తున్నాము. సో ప్రస్తుతానికైతే మటుకు సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి 280 లెవెల్స్లో కొంచెం మార్కెట్ ర్యాలీలో ఒకవేళ రీబౌండ్ వస్తే కనుక మళ్ళీ పీక్కి ఈ మధ్యకాలంలో వచ్చిన రెసిస్టెన్స్ లెవెల్స్కి 340-350కి వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే ఫైన్. ప్రస్తుతానికి మనకు ఒక లాస్ట్ మెయిల్ ఒకటి తీసుకుందాం. వల్లి అడుగుతున్నారు, ఐసిఐసిఐ బ్యాంక్ 286లో తీసుకున్నారు, షార్ట్ టర్మ్కి హోల్డ్ చేసుకోవచ్చా? ఐసిఐసిఐ బ్యాంక్ ఆ మధ్య రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి బాగా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అవటం మనం చూస్తున్నాము. టెక్నికల్గా చూస్తే కనుక కూడా పాజిటివ్గా ఉంది. ఈ మధ్య 240 రూపాయల నుంచి 300 రూపాయల వరకు వెళ్ళటం మనం చూస్తున్నాము. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. 300-320 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కూడా. పైగా ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది కూడా. పైగా మార్కెట్ కూడా కొంచెం స్లైట్గా ఓవర్బాట్ పొజిషన్కి వస్తుంది కాబట్టి షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి నా ఉద్దేశం 300-310 లెవెల్స్లో మీరు షార్ట్ టర్మ్లో ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు. ఫైన్. మనకు సమయం మించిపోతే TV5 న్యూస్లో TV5 మనీలో ఇక బులెటిన్ ఇక్కడ వైండప్ చేసి మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. అప్పటి వరకు మార్కెట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ TV5 మనీ.